ఎలా ఉన్నారు? నేను మీ కీర్తిరాజ్. ఈరోజు టిప్ వచ్చేసి పుదీనా అండ్ కొత్తిమీర 2 వీక్స్ వరకు ఫ్రెష్‌గా ఎలా ఉంచుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు చూపిస్తూనే నేను ఎప్పుడు చేసేది. ఈరోజు ఇది మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏం లేదండి, ప్లాస్టిక్ బాటిల్ ఏదైనా సరే 1 లీటర్, హాఫ్ లీటర్, 2 లీటర్ మీరు కొత్తిమీర, పుదీనా క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేను ఇప్పుడు మీకు వీడియో కోసం ఈ బాటిల్ 1 లీటర్ బాటిల్ చూపిస్తున్నాను మీకు. ఏం లేదండి, ఇలా 90% మాత్రమే కట్ చేసుకోవాలి నైఫ్‌తో. దీన్ని చూడండి వీడియోలో చూపించినట్టు ఏ బాటిల్ అయినా పర్వాలేదు. ఒక 75% బాటిల్ కిందకి కట్ చేసుకోవాలి. ఇది 2 వీక్స్ బ్యాక్ కొత్తిమీర ఇది వచ్చేసి చూడండి ఇంకెంత ఫ్రెష్‌గా ఉందో మీకు తెలుస్తుంది లైట్‌గా. ఇప్పుడు దీన్ని మీరు ఎలా ఇది వచ్చేసి పుదీనా అండి. పుదీనా కూడా ఆల్సో 2 వీక్ బ్యాక్ అండి. ఇప్పుడు వాటర్ని దానికి చేంజ్ చేస్తున్నా మీకు చూపించడానికి. ఓల్డ్ వాటర్ని తీసేసాను, ఫ్రెష్ వాటర్ పెట్టుకోవాలి. ఇది ఫ్రెష్ కొత్తిమీర అండ్ మీరు డ్రింక్ చేసే వాటర్ని మాత్రమే తీసుకోవాలండి. వీక్లీ వన్స్ చేంజ్ చేసుకోవాలి బాటిల్లో దానిలో ఉన్న వాటర్. కంపల్సరీగా డ్రింక్ చేసే వాటర్ని మాత్రమే మీరు యూజ్ చేయాలి ఎక్కువ రోజులు ఉండడానికి. అండ్ ఇలా రూట్స్ ఉన్న కొత్తిమీర తీసుకున్నాను. ఇది నాటు కొత్తిమీర అంటారు, మీరేమంటారో చెప్పండి కామెంట్స్లో. నాటు కొత్తిమీర ఇలా లైన్గా అరేంజ్ చేసుకోండి. అప్పుడప్పుడు కలుపు ముక్కలు వస్తూ ఉంటాయి వీటిల్లో. ప్రెజెంట్ అలా ఉన్నాయి లేదో చెక్ చేసుకొని నీట్గా ఏమన్నా ఉంటే తీసేసుకొని ఇలా లైన్గా అరేంజ్ చేసుకోండి. ఇది మీ కొత్తిమీర యూస్ చేసే క్వాంటిటీని బట్టి ఉంటుంది. మీరు ఎంత కొత్తిమీర ఉంది దాన్ని బట్టి ఉంటుంది. నాకు వీటికి 2 లీటర్ బాటిల్ సరిపోతుంది. మీకు ఎన్ని కొత్తిమీర అవుతుందో దాన్ని బట్టి, ఆ క్వాంటిటీని బట్టి, అన్ని కట్టలను బట్టి తీసుకోండి బాటిల్ అనేది. నాకు 2 లీటర్ బాటిల్, 1 లీటర్ బాటిల్ ఎక్కువ యూస్ చేస్తాను పుదీనాకి అండ్ కొత్తిమీరకి. చూడండి ఇలా అరేంజ్ చేసుకున్నాక నీట్గా వాటర్ కూడా ఎక్కువ పోయకూడదండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కువ పోయకూడదు. జస్ట్ ఆ రూట్స్కి అందితే చాలండి, పై వరకు అవసరం లేదు. వీక్ మాత్రం 1 వీక్ ఒకసారి కంపల్సరీగా చేంజ్ చేసుకోండి. చాలా ఈజీ. 90% మాత్రమే ఆ రౌండ్ని కట్ చేయాలి, ఎందుకంటే ఆ ఫోల్డ్లోంచి మీరు ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దానిక ఎలా పెడుతున్నానో చూడండి. చాలా సాఫ్ట్గా హ్యాండ్స్ని మీరు దాని ఫోర్స్ ఎక్కువ పెట్టకూడదు. లైట్గా ఆ బాటిల్లో బయటకి ఏముందో కొత్తిమీర అంతా బాటిల్ లోపలికి ఇలా ఫింగర్స్తో నీట్గా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలండి. సేమ్ పుదీనా కూడా అంతే, సేమ్ వాటర్ క్వాంటిటీ సేమ్ లైక్ అంతే. కాబట్టి వాటికి రూట్స్ ఉండవు, ఉండకపోయినా పర్వాలేదు, మంచిగా ఇలానే ఉంటుందండి పుదీనా కూడా. సేమ్ పుదీనా కూడా ఎలా పెడుతున్నాను సేమ్ అది ఎలా పెడతామో ఇది కూడా అంతే అండి. కొత్తిమీర హైట్ని బట్టి ఉంటుంది. ముందు హైట్ని పైన ఉన్న హైట్ పైకి పెట్టుకొని ఇలా బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమేనండి. 2 వీక్స్ వరకు సేమ్ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందండి, ఫ్రెష్నెస్ ఉంటుంది మీకు. ఇలా ఫ్రిడ్జ్లో ఒక సైడ్కి ఇలా స్టోర్ చేసుకోవడమే. ఇందాక మీకు బాటిల్ కట్ చేశాను కదా మిగిలిన కొత్తిమీర, అది కూడా దీనిలో స్టోర్ చేసుకున్నాను నేను. ఇలా ఓపెన్ చేసి సైడ్కి బాటిల్ని క్యాప్ ఇలా పక్కకి అంటే కొత్తిమీర మీకు ఎంత కావాలో అంత యూస్ చేసుకోవచ్చు. 1 వీక్ ఒకసారి కంపల్సరీ వాటర్ చేంజ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్, షేర్, లైక్ అండ్ కామెంట్.